హల్లెలూయా. ఇక పాట మనం దేవునికి చెల్లించేటటువంటి కృతజ్ఞతను బయలుపరుస్తూ ఉన్నది. నీ కృపయే కదా అంటే ఇంకేమీ కాదు, ఓన్లీ మీ కృప మాత్రమే. ఇంక చెప్పటానికి వర్ణించటానికి నా బలమో నా శక్తియో లేకపోతే వేరే ఒకరి సహాయం వలనో వేరే ఒకరి యొక్క సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు జీవించట్లేదు. చెప్పాలంటే నీ కృప మాత్రమే ప్రభువా. అవునా? అందరూ ఒక నిమిషం చేతులెత్తి ఈ పాటను ఒక హృదయం అంతరంగంలో నుంచి, ప్రభువా నీ కృప మాత్రమే గడిచిన కాలం అంతా నన్ను కాపాడేది. నీకు తెలుసు, నాకు తెలుసు, మనతో మనవారు అనేక మంది లోకంలో నశించిపోతూ ఉన్నారు. కానీ దేవుడు తన కనికరం ద్వారా మనందరినీ తన బిడ్డలుగా స్వీకరించి ఉన్నాడు. అందరూ చేతులెత్తి ప్రభువా నిజంగా ఆయన కృపయే నన్ను కాపాడిందని ఒప్పుకున్న వారు మాత్రమే ఈ పాట పాడండి. అవును, నీ కృపయే మాత్రం నన్ను కాపాడింది ప్రభా నేటి వరకు ఇంతవరకు. అవును, మీ కృపయే నాకు చాలునయ్యా, నాకు మరేదియో వద్దయ్యా. మీకు చాలునయ్యా, నాకు మరేదియో వద్దయ్యా. నిర్మూలం కాలేదు ఈనాటి వరకు, తండ్రి మీ కృపయే కదా. నిర్మూలం కాలేదు ఈనాటి వరకు, తండ్రి మీ కృపయే కదా. పరిస్థితులన్నీ మారినా గాని కాచెను కృపయే కదా, కాచెను కృపయే కదా. పరిస్థితులన్నీ మారినా గాని కాచెను కృపయే కదా. నన్ను కాచెను కృపయే కదా. పరిస్థితులన్నీ మారినా గాని కాచెను కృపయే కదా. నన్ను కాచెను కృపయే కదా. సోదరా 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 సోదరా